డెలివరీ అయిన తర్వాత ఇది నాకు మార్నింగ్ రొటీన్ లాగా అయిపోయింది. బేబీకి ఏ డ్రాప్స్ వేయాలి, బేబీ ఎలా ఉన్నాడు అని చూసుకోవడంతోనే నా డే స్టార్ట్ అవుతుంది. దీనికి డ్రాప్స్ వేస్తూ ఉంటే ఎందుకో అనీజీగా ఫీల్ అయిపోతున్నాడు. నార్మల్గానే అయితే బాగానే వేసుకుంటాడు. అదేంటి అని చూస్తే వాడి బాడీ పైన అంతా బంప్స్ లాగా వచ్చేసి రాత్రి పడుకోబెట్టేటప్పుడు మొత్తం బాగానే ఉన్నాడు. అదేంటో సడన్గా మార్నింగ్ లేసేసరికి బాడీ పైన, హెడ్ పైన, హ్యాండ్స్ పైన అంతా చిన్న చిన్న బంప్స్ వచ్చేసాయి రెడ్ కలర్ వల్ల. ఇరిటేషన్, ఇచ్చీనెస్ తెలియదు కానీ ఫుల్ క్రాంకీ అయిపోయాడు. కింద వేసి ఏడుస్తూనే ఉన్నాడు. వాడికి ఫీవర్, కోల్డ్ అలాంటిది ఏమీ లేదు కానీ బట్ బాడీ పైన మాత్రం ఇలాంటి పింపుల్స్ లాగా అయితే లేసేసాయి. సైడ్ చికెన్ పాక్స్ ఏమైనా ఉంటాయా అని టెన్షన్. ఇంకొక సైడ్ ఎందుకు లేచాయో కనుక్కుందామని డాక్టర్ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము. ఫుల్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకెలాగో అలా ఫీడింగ్ ఇచ్చి వాడికి కాసేపు ఆడిచ్చి ఫైనల్గా అయితే వాడిని పడుకోబెట్టేశాను. తను పడుకునేశాడు. ఇంకా లేట్ అయిపోతుందని నేనైతే రెడీ అవుతా ఉన్నాను. బట్ బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్ నాకు ఒక మెయిల్ సెండ్ చేసేది ఉన్నింది. సో ఆ మెయిల్ అరేంజ్మెంట్స్ అవంతా చూసుకునేసి మెయిల్ సెండ్ చేయడము అవంతా చేస్తూ ఉన్నాను నేను. సైడ్ అయితే జాబ్, ఇంకొక సైడ్ కిడ్స్, హోమ్ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అండి బాబు. కాసేపు పడుకుంటాడు. ఆ లోపల నా వర్క్స్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటే కరెక్ట్ టైంకి లేసేసాడు. ఇంకా ఎలాగో హాస్పిటల్ టైం అయిపోతుందని చెప్పేసి మా బాబుని రెడీ చేస్తూ ఉన్నాను. అదేంటో ఎంత లేటుగా హాస్పిటల్కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది నాకు. ఒకవేళ 11కి బుక్ చేసుకున్నా 11 వరకు రెడీ అవుతూనే ఉంటాము. 9కి బుక్ చేసుకున్నా 9 వరకు రెడీ అవుతూనే ఉంటాము. అదేంటో తెలీదు, కిడ్స్ ఉండడం వల్ల లేదా నేను లేట్ చేస్తానో తెలియదు కానీ మా హస్బెండ్ ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, టైం అయిపోతుంది ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు అని చెప్పేసి. ఫాస్ట్గా వచ్చిన లాస్ట్కి ఎండింగ్ టైంలోనే వెళ్తాం మేము హాస్పిటల్లోకి. సో ఫైనల్గా మా బాబుని రెడీ చేపించేశాను. ఇక్కడ చూసారా మా మదర్తో వాడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు. ఇలా చక్కగా ఆడుకుంటూ ఉంటే మనకి కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. కాసేపు మా అమ్మది మా బాబుది ముచ్చట్లయిపోయాక నేను మా అమ్మ మా బాబు కలిసి హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ హాస్పిటల్ సిస్టమ్ ఎలా అంటే ఒకవేళ అపాయింట్మెంట్ 9 o'clockకి ఉండి 9:05కి వచ్చినా కూడా ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయి వాకిన్ లాగా తీసేసుకుంటుంది. అదొక టెన్షన్. అందుకని చెప్పేసి అపాయింట్మెంట్ టైంకి లోపలే వెళ్ళాలి మనము. పీడియాట్రిక్ డాక్టర్ వచ్చి ఇది చికెన్ పాక్స్ అయితే ఏమీ కాదు, ఎందుకంటే చికెన్ పాక్స్ అయితే మెయిన్ రీజన్ బేబీకి ఫీవర్ వస్తుందంట. సో ఆ సిమ్టమ్ అయితే ఏమీ లేదు, ఇది ఒక ఇన్సెక్ట్ బైట్ అని చెప్పారు. సో స్మాల్ బేబీస్కి మస్కిటో కానీ లేదా ఏదైనా ఇన్సెక్ట్ వాళ్ళకి టచ్ చేసినా కూడా వాళ్ళ లోపల ఉన్న ఫ్యాట్ టిష్యూస్ డ్యామేజ్ అయిపోతాయంట. సో దానివల్ల ఇలా రియాక్షన్ కనిపిస్తుందంట. సో ఆ బంప్స్ ఉన్న చోట అప్లై చేయమని ఒక లోషన్ అయితే రాసిచ్చారు. ఇంకా అంత హ్యాపీ కాబట్టి లేడీస్ బయటికి వెళ్తే షాపింగ్ చేయకుండా వస్తే ఎంత పాపం కదా. అందుకే నేను మా అమ్మ కాస్త షాపింగ్ ఉంటే అది చేసేసుకున్నాము. మా బాబు చూడండి ఎంత చక్కగా పడుకున్నాడో, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లేట్ అయిపోయిందనేసి అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేసి లంచ్ ఫినిష్ చేసేసాం. సో ఈ వీడియోకి ఇంతే, ఉంటాం మరి.